హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 4th వీక్కి సంబంధించిన ఎలిమినేషన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అదేమిటో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రైడే మిడ్నైట్ వరకు పోలైన ఓట్స్ ఒకసారి చూద్దాం. టాప్లో నబీల్ ఉన్నాడు 28% ఓటింగ్తో. నబీల్కి వీక్ స్టార్టింగ్ నుంచి మంచి ఓటింగ్ పోల్ అవుతుంది. అతను ఈ వీకే నామినేషన్స్లోకి వచ్చినప్పటికీ మంచి ఫ్యాన్ బేస్ని అయితే క్రియేట్ చేసుకున్నాడు. నిన్న కూడా ఇమిటేట్ చేయడంలో మంచి కామెడీని అయితే జనరేట్ చేశాడు. ఇది ఇలాగే కొనసాగితే నబీల్ టాప్ 5లో ఉండే అవకాశం అయితే ఉంది. సెకండ్ ప్లేస్లో నాగమణికంఠ ఉన్నాడు 16% ఓటింగ్తో. నాగమణికంఠకి ఫస్ట్ వీక్లోనే మంచి ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయింది. మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 15% ఓటింగ్తో. ప్రేరణకి తెలుగులోనే కాకుండా కన్నడ ఫ్యాన్స్ కూడా ఉండడం వల్ల కన్నడ నుంచి కూడా ఓట్స్ పడుతున్నాయి. సో తన ఓట్ బ్యాంక్ బాగుంది. ఫోర్త్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు 15% ఓటింగ్తో. అన్ని అన్అఫీషియల్ పోల్స్లో ఆదిత్య ఓంకి మంచి ఓటింగ్ పోల్ అయినప్పటికీ అఫీషియల్లో అయితే ఓటింగ్ పర్సంటేజ్ తక్కువగా ఉందని న్యూస్ అయితే వచ్చింది మనకి. ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 12% ఓటింగ్తో. పృథ్వీ ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నాడు, కానీ పృథ్వీని తీసే అవకాశం అయితే లేదు బీబీ టీం. పృథ్వీ ఎంతో కొంత కంటెంట్ ఇస్తున్నాడు. అలాగే ఇప్పుడు విష్ణుప్రియతో కలిసి లవ్ ట్రాక్ కూడా నడుపుతున్నాడు. బిగ్ బాస్కి మంచి కంటెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే పృథ్వీని అయితే ఎలిమినేట్ చేయరు బీబీ టీం. ఇక లాస్ట్లో ఫిఫ్త్ ప్లేస్లో సోనియా ఉంది లీస్ట్ ఓటింగ్తో 10%తో. సోనియాకి హౌస్లో అండ్ బయట చాలా నెగిటివిటీ అయితే ఉంది. తన ఓటింగ్ పర్సంటేజ్ కూడా తక్కువగానే ఉంది. కానీ బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి సోనియాకి ఫేవర్ చేస్తూనే వస్తున్నాడు. ఈ వారం ఆదిత్య ఓం అలాగే సోనియాకి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి ఎలిమినేట్ అవ్వడానికి. అయితే సోనియా ఏవి అలాగే ఆదిత్య ఓం ఏవి అయితే రెడీ చేశారు. సోనియాని సీక్రెట్ రూమ్లోకి తీసుకొని ఆదిత్య ఓంని డైరెక్ట్గా ఎలిమినేట్ చేసే అవకాశం అయితే ఉంది. హౌస్లో అందరికీ డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి సోనియాని సీక్రెట్ రూమ్లో పెట్టే అవకాశం అయితే ఉంది. ఈ వారం మీరెవరు ఎలిమినేట్ కావాలనుకుంటున్నారో మన వీడియో కింద కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోను ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మన వీడియోకి చాలా యూజ్ అవుతుంది. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ ఎర్లీగా మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఆల్.